సార్ ఏంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ ఎమ్మెల్యే దీనికంతా కూడా ఆయనే కారణం అని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో మందలించారు అంటారు. ఇది ఎటువైపు వెళ్తుంది? దీన్ని ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు? మొన్న ఏపీలో ఏవో అనుమతులు ఇవ్వలేదట, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటామంటే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పెట్టిన నేపథ్యం. ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడింది చాలా అసహ్యంగా ఉంది. ఏ తల్లిని గురించి అయినా ఎవరైనా అలా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఎన్టీఆర్ ఆయన బాగా ఎనర్జెటిక్ హీరోగా ఉన్నారు, చాలా అవార్డులు, వినయంగా, మనిషి కూడా వినయంగా ఉంటాడు. తెలుగుదేశానికి లేకపోతే నారా వారి కుటుంబానికి ఆయనకు సంబంధాలు ఏంటి అనేది ఒకటి పక్కన పెడితే ఇతరత్ర ఆయనకి ఎవరితో ఏం పెద్ద సమస్యలు లేవు. తెలుగుదేశంతో కూడా ఆయన చాలా ఫెయిల్ అయ్యాడు. ఆయన మొన్న నన్ను ఎవరు ఆపలేరు, నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత వరకు అన్న దాంట్లో అభ్యంతరం ఉంది. నిజానికి దాన్ని ఏదో అది అవ్వగానే ఈ అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ ఆయన చాలా దారుణంగా మాట్లాడారు. మనం కూడా ప్రస్తావించాం కానీ అది కేవలం ఎన్టీఆర్ వరకు. ఏదో మాట్లాడడం కూడా ఆయన ఆ ధనంజయ నాయుడు అని అతను నిజానికి నేను చాలా గట్టి తెలుగుదేశం కార్యకర్తను, గత ప్రభుత్వం నా మీద 24 కేసులు ఎదుర్కొన్నాను నేనని చెప్తున్నాడు కదా. అంటే ఆయన ఏదో పెద్ద వేరే వ్యతిరేకి అందామా అంటే అలా ఏమీ లేదు. అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడిని నేను ఆ రోజు కూడా చెప్పాను, శాసనసభ్యుడిని ప్రజల సమస్యలు మాట్లాడమన్నారు కానీ ఎవరి సినిమాలో ఆపమని ఎవరేం చెప్పలేదు. సినిమా ఎలా ఆడుతుందో చూస్తానన్నారు. సరే వార్ 2 కలెక్షన్స్ ఎలా వచ్చేది అలా ఉన్నప్పటికీ తప్పకుండా ఎన్టీఆర్ మీద ఆయన చాలా తప్పుగా మాట్లాడాడు. ఎన్టీఆర్ మీద మాట్లాడితే వాళ్ళ తల్లిగారిని ఎందుకు తీసుకొస్తారు? అసలు ఈ అసభ్య సంస్కృతి, అమ్మలను తిట్టేటటువంటి ఈ సంస్కృతి, చులకనగా మనుషులను చూసే సంస్కృతి ఎందుకు వస్తుంది? ఇలా అన్న ప్రతిసారి అంతకుముందు కూడా ఖండించారు కదా. ఎవడు బలపరిచాడు? ఇప్పుడు వారిని చంద్రబాబు గారి సతీమణి అన్నప్పుడు రాష్ట్రం అంతా భగ్గుమంది, ఆఖరికి ఎన్నికల్లో కూడా వాళ్ళు తీర్పు ఇటే ఇచ్చారు. అంతా అది మరి అదే సూత్రం అన్ని చోట్ల వర్తిస్తుంది కదా. ఏదో ఒక విధంగా ఇతరులకు సంబంధించిన వాళ్ళని తీసుకోవడం, అసలు మనుషులను మనుషులుగా చూడరా, కుల మతాలతో తప్ప ఇంకో విధంగా చూడరా, అసలు మహిళలను గౌరవించరా. ఎన్టీఆర్ని ఏదో అనడానికి వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఆమె శాలిని ఆమెను తీసుకురావాల్సిన అవసరం ఎక్కడుంది? అది అయిన తర్వాత ఈ రోజు వరకు అయినా మీరు క్షమాపణ చెప్పారా సూటిగా? ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, అయితే 2 నిమిషాలే ఆయన మాట్లాడాడు, చాలాసేపు నిరీక్షించారు, ఇవన్నీ కూడా నేను చూశాను. కానీ ఆ తర్వాత కూడా అతనేమో అధికారికంగా క్షమాపణ చెప్పలేదు. రెండోది పార్టీ తరఫున అధికార ప్రతినిధులు ఎవరైనా సరే మా పార్టీ ఇట్లాంటి వాటిని ఆమోదించదు, ఇది సరైనది కాదని వాళ్ళు కూడా చెప్పలేదు. నాకు తెలిసి చాలా ముఖ్యమైన మిత్రులతో మాట్లాడితే కూడా వాళ్ళు అనేది అసలు ఇలా చేయాలని ఏమాత్రం పార్టీ నాయకత్వానికి లేదు, ఇట్లాంటివి మంచిది కాదు. సరే ఎన్టీఆర్ ఏం చేస్తారు, ఆయన పట్ల ఎట్లా ఉంటాం అది వేరే అంశం. మాలో మేము మాట్లాడుకోవటం, ఏదో అలా అనుకున్నవన్నీ తీసుకెళ్ళి ఇలా బయట పెట్టడం, ఈ విధంగా నోరు పారేసుకోవడం చాలా దుబారా ఇది. అసలు ఈ ప్రసాద్ అనే శాసనసభ్యుడికి మాకు గతంలో ఏ సంబంధం లేదు. ప్రభాకర్ చౌదరికి అక్కడ సీట్ లేకుండా ఆయన కుదరదు అని మా సర్వేలన్నింటిలో తేలితే మేము ఏదో వేరే కొత్త అభ్యర్థిని పెట్టాల్సి వచ్చింది. అప్పుడు రాబిన్ శర్మ వాళ్ళ సూచన మేరకు మంచి దిట్టమైన వనరులు ఉన్న అభ్యర్థి కాబట్టి ఈయనను అప్పటికప్పుడు ఆకస్మికంగా తెచ్చిపెట్టాము. ఇలాంటి వాళ్ళు ఒక 60 మందో 10 మందో ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడతారో అసలు వీళ్ళ నేపథ్యం ఏంటో మాకే తెలియదు. మరి అటువంటిప్పుడు మీరు ఖండించు అని వాళ్ళు అంటున్నమాట. అందుకనే ఆయనకు మందలించడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఇంకా 2-3 పేర్లు కూడా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు. రెండవది తెలుగుదేశం ఏ అంశం మీద అయితే అధికారంలోకి వచ్చిందో ఆ అంశానికే కొంచెం భంగం కలిగించే విషయం ఇది. మహిళలను గౌరవించటము, కుటుంబంలో భార్యలను తల్లులను అంటము తప్పు అన్న అంశం మీద కదా వాళ్ళు నిలబడింది. దాన్నే దెబ్బతీసే విధంగా ఈ ప్రసాద్ మాట్లాడడం అన్నది నిజానికి తెలుగుదేశానికి కూడా జీర్ణం కావట్లేదు. అలానే చర్య తీసుకుంటే మళ్ళీ అది బెడిసి కొడుతుందేమో, దీని అవసరాలు ఉపయోగించుకుంటారేమో అని వాళ్ళు నానబెట్టారు. అతన్ని కాస్త ఇంక నువ్వేమి మాట్లాడొద్దు అన్నారు. అతను ఖండన విడుదల చేశాడు, ఆడియో నాది కాదు అని. ఇప్పుడు ఆడియో నాది కాదని అంటుంటే ఆయన ఎవరితో అయితే మాట్లాడాడో ఆ ధనంజయ నాయుడే వచ్చి నాతో ఇలా మాట్లాడితే నేను భరించలేకపోయాను అని అతనే చెప్తున్నాడు. సో ఇప్పుడు ఒకవైపున అసభ్యంగా మాట్లాడడమే కాకుండా ఇప్పుడు అసత్యం కూడా చెప్పినట్టుగా అవుతుంది ఈయన ముందుకు వచ్చినప్పుడు. ఇంకోటి కూడా చెప్తున్నాడు, నేను ఉదయమే చూస్తున్నా వస్తూ ఆ ధనంజయ ఏమంటున్నాడంటే అది ఫేక్ అని చెప్పమని నా మీద ఒత్తిడి చేస్తున్నారు అంటే ఏదో సామెత చెప్తారే మనకు. కుర్రాడు మంచోడే కానీ సిగరెట్ ఒకటి తాగుతాడు, సిగరెట్ కూడా ఎప్పుడు తాగడండి, మందు వేసుకున్నప్పుడే తాగుతాడు, మందు కూడా ఎప్పుడు కాదండి జైల్లో ఉన్నప్పుడు అలవాటైంది, ఇలా అది కూడా అయిందా అని. ఇప్పుడు మొదటేమో
అది నాది కాదు. ఆ తర్వాత ఒత్తిడి, ఆ తర్వాత ఇంకా కొంచెం బూతులు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయండి? ఒక్క మాట నేను నోరు జారాను, తప్పైంది, పొరపాటు అయిందని ఆయన చెప్పినా, ఆ పార్టీ చెప్పినా అవుతుంది కదా. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈరోజు మీరు అన్నట్టు హైదరాబాద్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఒకటి, ఆ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడాడో అవతలి వ్యక్తిని కూడా పెట్టుకొని మాకు క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఖండించాలి. ఈ రెండు ఇవి చాలా, అంతకుముందు అందరూ అడిగింది అదే కదా. అది వల్లభనేని వంశీనైనా లేకపోతే ఇంకోరినైనా నోరు జారిన వాళ్ళను. ఈ కేసులో అసలు ఏ సంబంధం లేదు. కాబట్టి ఇది తప్పకుండా పెరుగుతుంది. ఎన్టీఆర్ఏ కాదు, ఎవరిని గురించి అయినా కానీ, ఎవరి సినిమా వాళ్ళంటే కూడా చులకనగా మాట్లాడడము, ఏవేవో వాళ్ళకి అంటగట్టడము ఒకటి కాదు కదా. ఒక విష సంస్కృతి ఇలా వ్యాపించడం అయితే మంచిది కాదు. ఇప్పుడు ఇది అనగానే పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు కూడా ఖండించారు కదండి. ఎవరైనా పవన్ కళ్యాణ్ అప్పుడు ఏమన్నా బలపరిచారా? రెండవది, రోజా అప్పుడెప్పుడో అన్నట్టు ఎవరు సినిమాను ఆపలేరు, సినిమాను పైకి లేపలేరు. లేపలేరు. సినిమా అనేది ప్రజలకు నచ్చితే ఆడుతుంది. జనసేన వాళ్ళందరూ ఎంత కష్టపడినా హరిహర వీరమల్లి ఏం సూపర్ హిట్ కాలేదు. ఈ సినిమా ఏదో 156 కోట్లు ఎంతో వచ్చింది, ఇంకా 90 కోట్లు రావాలన్నారు. ఎంత ఆటలు పడతారు, వాళ్ళు ఏదో చేస్తారు. సినిమా అనేది చేయటం వరకు చక్కగా బాధ్యత తప్ప జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఎన్టీఆర్ విషయంలో జరిగింది ఇది ఒక చాలా దుస్సాంప్రదాయం. దీన్ని ఇప్పుడే ఆపాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, సామాజిక వర్గాలకు వీటికి అతీతంగా, అభిమాన సంఘాలకు అతీతంగా అందరూ ఈ ధోరణి మంచిది కాదని చెప్పాలి. సినిమాలను ఆపడం, సినిమాలను అడ్డుకోవటం, సినిమాల మీద దాడి చేయటం ఇవన్నీ కూడా వాంఛనీయం కాదు. ప్రజలకు ఏం సంబంధం లేదు దీంతో. అలాగే ఏదో కులాలు అది ఇదని కూడా నేను అనుకోను. ఎందుకంటే అన్ని వైపులా అందరూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ జూనియర్గా ఉన్నప్పటి నుంచి మొత్తానికి వాళ్ళ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఏ కుటుంబంలో? నాకు ఒక విషయం బాగా గుర్తుంది. 2009లో చంద్రబాబు చొరవ వల్లనే నందమూరి కుటుంబం ఎన్టీఆర్ను దగ్గరకు తీసుకోవటం, అవకాశం ఇవ్వటం జరిగింది. అప్పుడు కూడా ఆయన వచ్చి వెళ్ళారా ఇలాంటి చర్చలు జరిగేవి. ఆయన 2009లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు మనలాంటి ఒక రిపోర్టర్ అడిగారు, అమ్మగారు ఏమంటారు అంటే, ఏడుస్తుందండి అమ్మ అన్నాడు ఆయన. ఇప్పటికీ తలుచుకుంటే ఒక బిడ్డ తల్లి గురించి ఎలా ఆలోచిస్తాడంటే, అమ్మ ఏం లేదండి ఏడుస్తుందండి ఆమె అన్నాడు ఆయన. నేను చెప్తుంది ఒక 15 ఏళ్ల కిందటి మాట. సో కుటుంబ సంబంధాలు అనేవి అలా సున్నితంగా ఉంటాయి. ఆ అంశాలను సాగతీయటం. ఇప్పుడు బాలయ్యకి ఎన్టీఆర్కి పడుతున్నా లేదా చాలా నడుస్తుంది. ఈయన మటుకు మా బాబాయ్ సినిమా నా కోసం నేను వెళ్తే ఆ ముందు వరుసలో నా కోసం ప్రత్యేకమైన కుర్చీ వేసి, అంటే అన్ని ఫిలప్ టికెట్లు దొరక్క ముందు కుర్చీ వేసి చూశాను అని, అలా ఉంటాయి అనుబంధాలు. ఇప్పుడు ఈ సమయంలో దీన్ని ఇంకా సాగతీయడం, నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అలాగే అధికారికంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం చాలా మంచిది. వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్ పెట్టుకుంటామంటే మమ్మల్ని పెట్టుకోనివ్వలేదు అని ఆయన ఉదయం మాట్లాడినాయని ఆరోపిస్తున్నారు. మరి ఎందుకు పెట్టుకోనివ్వలేదు? మీడియా కాన్ఫరెన్స్ ఏమి పబ్లిక్ యాక్టివిటీ కాదు, దానివల్ల సమస్యలు వస్తాయని పోలీసులు అడ్డుకున్నారని. అంతకుముందు మదనపల్లిలో కూడా వాళ్ళు నిరసన తెలుపుతామంటే అడ్డుకున్నారు. సో ఈ చినికి గాలివాన అయ్యే లోపల అవ్వకుండా ఆపడం అన్నది చాలా మంచిది. ఆ ఎమ్మెల్యే సూటిగా దానికి సారీ చెప్పడం, క్షమాపణ చెప్పడం, మళ్ళీ అటువంటివి జరగకూడదని చెప్పడం. మనం రోజు మాట్లాడుతున్నట్టుగా ఈ మధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసే పనులు చాలాసార్లు తలనొప్పిగా చంద్రబాబుకు మారుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. నిన్న 2-3 కేసులు మాట్లాడాం. ఇప్పుడు మన ముందు ఇంకో కేసు ఉంది. సో ఇవన్నీ సరైనటువంటి పరిణామాలు కాదు, ఆ పార్టీకి శ్రేయస్కరం కాదు బేసిక్. సరే.